ఓకే. గుడ్ మార్నింగ్ అండి. ఏబిఎన్పిఆర్ఆర్ ఆన్లైన్ క్లాసెస్కి వెల్కమ్ అండి. లాస్ట్ క్లాస్లో మనం ఆడ్మినోట్ సెకండ్ పార్ట్ కంప్లీట్ చేసాం. ఈరోజు లాస్ట్ పార్ట్ కంప్లీట్ చేసుకుంటామండి. సో నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి ప్రాక్టీస్ చూడండి. సో ప్రాబ్లం నెంబర్ 31, D8B, A4D, B6C, C9E. ఓకే, ఒకసారి D4 కదండి, ఒకసారి చూడండి. సో ఒకసారి 4 కదా, 4 2s ఎంత అండి, 8. ఓకేనా, అంటే D4 B2 ఇంటూ చేస్తే సెంటర్ నెంబర్ వచ్చింది. అంటే A1 కదండి, D4 కదా, 1 ఇంటూ 4 4, ఫోర్త్ లెటర్ 4. B2 కదండి, 2 ఇంటూ C3 కదా, 2 3 6. ఓకే, 4 2s 8, 1 4s 4, 2 3s 6. C3 కదండి, 3 5s ఎంత, 15. బట్ ఇక్కడ ఏముంది, 9. ఇది ఆర్డర్. ఓకే రైట్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం 32. ప్రాబ్లం నెంబర్ 32. ఎల్పిటి ఎంక్యూవి జేఎన్ఎస్ జీకేపి. చూడండి, ఎల్కి పీకి డిఫరెన్స్ +4, పీకి టీకి డిఫరెన్స్ +4. ఓకే, ఎల్కి పీ. ఓకే, నెక్స్ట్ ఎంక్యూవి చూడండి ఒకసారి, M13 Q17. సో ప్లస్ 4 Q17 V22 +5, J10 N14 S19. సో +4 +5, G7 K11 P16. సో ఈ రెండింటికి డిఫరెన్స్ చూస్తే GK +4 +5. సో దిస్ వన్ ఈజ్ ఆడ్ వన్. అర్థమవుతుందండి. ఇలా మనం ఆడ్ వన్ని జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 33. BDH CFL ABD EJV. సో చూడండి, B2 4 8, 2 2s 2 ఇంటూ 2 2 కాదు, సారీ, ఎస్. ఓకే, చూడండి, బి లెటర్ పొజిషన్ 2 కదండి. ఈ 2ని సెకండ్ లెటర్ని ఇంటూ 2 చేస్తే 4 అయిందండి, ఈ లెటర్ వచ్చింది. ఓకే, 2ని అంటే D4 కదండి, 4ని 2 చేస్తే ఇంటూ 2. అర్థమైందండి. 2ని 2తో మల్టిప్లై చేస్తే 4 వచ్చింది, 4ని 2తో మల్టిప్లై చేస్తే 8th లెటర్ వచ్చింది. అంటే ఇప్పుడు C3 కదండి, ఏం చేయాలి, 3 ఇంటూ 2 6, 6th లెటర్ సరిపోయింది. 6 ఇంటూ 2 12, 12th లెటర్ L సరిపోయింది. A1 ఇంటూ 2, 1 ఇంటూ 2 2 సరిపోయింది. B2 2 ఇంటూ 2 4 సరిపోయింది. E5 కదండి, 5 ఇంటూ 2 10, 10th లెటర్ ఏంటండి, J సరిపోయింది కదా. V22 అంటే J10 కదండి, 10 ఇంటూ 2 20. బట్ ఇక్కడ ఎంత ఉందండి, 22. ఇదే ఆడ్ వన్. అర్థమవుతుందండి. అన్నింటినీ కూడా ఇంటూ 2 చేసుకుంటే వెళ్ళాడు. ఇది మాత్రం ఇంటూ 2 జరగల, అదే ఆడ్ వన్. ఎస్. ప్రాబ్లం నెంబర్ 34. ఒకసారి జాగ్రత్తగా చూడండి ప్రాబ్లమ్స్ని. GDB JFD KHF MJH. ఒకసారి జాగ్రత్తగా చూడండి. G7 D4 B2 7 4 అయింది. ఏం జరిగింది, -3 4 2 -2. J10 F6 D4 10 -4 -2. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఇది సెట్ అవుతుంది. K11 H8 F6 H11 -11 11 8 -3 -2. దిస్ వన్ ఈజ్ ఆడ్ వన్. ఎందుకంటే ఈ రెండు ఒకటి ఫాలో అయినాయి కూడా, ఇది ఒకటి తేడా. సో ఇది కూడా ఖచ్చితంగా
3 -2 జరుగుద్ది. చూడండి M13 J10 -3 13 -3 10 10 -2 8 సరిపోయింది. ఓకేనా, అన్ని -3 -2 జరిగింది, ఇది మాత్రం -2 -4 -2 జరిగింది. EIO EAI UOA UIO AUE ఒకసారి చూడండి, ఓవెల్స్ని ఇక్కడ చేశాడు AEIOU ఎలా రాశాడు చూడండి. ఓకేనా, AEIOU మరలా AEIOU అనుకోండి. ఎస్ చూడండి ఒకసారి ఏ ఓకేనా, ఈ లెటర్ కాన్సన్ట్రేట్ సెంట్రల్ అలా అనుకుని ఈకి ముందు ఏ రాశాడండి. ఓకేనా, ఏ అంతేనా. ఎస్ ఏ ఈ -1 అండి. ఓకేనా, ఏ +2. ఓకేనా, నెక్స్ట్ యు చూడండి యుఓ బిఫోర్ లెటర్ -1. ఓకేనా, యుఏ ఇదే ఆడ్ వన్. ఎస్ అదే ఆడ్ వన్ అవుతుంది. ఒకసారి చూద్దాం, ఇది ఇమీడియట్గా వచ్చింది కదా, ఇది -1 జరిగింది, ఇది -1 జరిగింది, ఇది మాత్రం -1 +2 జరిగింది. యుఐ సారీ బిఫోర్ నెక్స్ట్. ఎస్ ఓకే, సారీ అండి, ఒకసారి చూడండి ఇక్కడ యుఓ ఎస్ యుఓ బిఫోర్ లెటర్ తీసుకున్నాడు -1. ఓ యు కదా, యుకి ఈఏ. ఒక నిమిషం, 1 minute. ఎస్ ఒకసారి చూడండి, ఒకసారి చూడండి ఈ లేదా ఏ తీసుకోండి, ఏ అనుకుంటే బిఫోర్ లెటర్ రాశాడు. ఓకే, ఏకి బిఫోర్ ఏ నెక్స్ట్ లెటర్ రాశాడు. ఓకే, అంటే ఏ +1 అనుకోండి, ఏకి ఐ రాశాడు, అంటే +2. ఓకేనా, ఎస్ ఓ అనుకుందాం, ఓకి ప్లస్ బిఫోర్ లెటర్ +1. ఎస్ వెరీ గుడ్. ఓకే చూడండి, ఓకి ఏ అంతే కదా, ఓకి ఏ. చూడండి ఒకసారి నెక్స్ట్ +2, ఇది కూడా +2 జరిగింది. ఇలా ఏఈఐఓయు కంటిన్యూషన్గా తీసుకున్నాడు. ఐకి తీసుకుందాం, ఐ తీసుకోండి, ఐకి ఓ. సో ఇక్కడ ఏం జరిగింది, +2 జరిగింది. ఓకే, ఐఓ +1 జరిగింది. సో ఇదే వాడు, ఇవన్నీ +1 +2 +1 +2 జరిగింది, ఇది +2 +1 జరిగింది, ఇది ఆడ్ వన్. ఇది కూడా +1 +2 జరుగుతుంది. ఓకేనా, ఇంకా చెక్ చేయక్కర్లేదండి మనం. రైట్, నెక్స్ట్ 36 ప్రాబ్లం. సో 36 ప్రాబ్లం ఏంటండి, DW + EV + F = 0. ఓకే, నెక్స్ట్ JQ + KP + L = 0. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. DW డౌరీ సెట్ 1 ఉన్నాయో లేదో చూడొచ్చు, సెట్ 1 సెట్ 2 ఉన్నాయో లేదో చూడొచ్చు. ఓకేనా, DW డౌరీ ఎస్ సెట్ 1, EV ఈవెన్ సెట్ 1, F 6. ఎస్ చూద్దాం, JQ జాకీ అండ్ క్వీన్ సెట్ 1, KP కపిల్, L 12. ఓకే, MN మూన్ సెట్ 1, NM మూన్ ఇది కూడా సెట్ 1, O అంటే 15. సో ఒకసారి చూడండి, 6 4 10 12 + 6 12 15. ఎస్ okay. 3
ఎస్. ఇందులో ఏం జరిగింది, ఇది జీటీ గో టు సెట్ 1 అనుకుంటే ఇది కూడా సెట్ 1 అవ్వాలి, హెచ్యూ హర్రీ సెట్ 2 అయ్యింది. ఇదే ఆడ్ 1. మిగిలినవి మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం మనకు లేదు. నెక్స్ట్ సెకండ్ 37 ప్రాబ్లం. ఎంఓక్యూ పిఆర్టీ ఎల్ఎన్పి విఎక్స్జెడ్. ఎంఓక్యూ ఒకసారి చూడండి, లెటర్ పొజిషన్స్ ఒకసారి ఐడెంటిఫై చేయండి. M13, O15, Q17, P16, R18, T20, L12, N14, P16, V22, X24, Z26 అన్నీ కూడా +2 జరిగినాయి. ఓకే, +2 జరిగింది. ఇక్కడ +2 జరిగింది, ఇక్కడ +2నే జరిగింది. ఆల్ ఆర్ +2. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే అన్నీ +2లే జరిగినాయి నాన్న. కాకపోతే ఇక్కడ ఇంకా డిఫరెన్స్ ఏం అబ్జర్వ్ చేశానంటే అన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, ఇది ఒకటి ఆడ్ నెంబర్ ఉంది, అది డిఫరెన్స్. ఓకేనా, రైట్. ప్రాబ్లం నెంబర్ 38 జేడిఎన్. ప్రాబ్లం నెంబర్ 38 జేడిఎన్ బిఎన్పి ఆర్ఎఫ్ఎల్ ఎస్సివి. ఎస్ చూడండి, జేడిఎన్ J10 D4. సో 10 + 4 14, 14th letter N. B2 N14 16, 16th letter P. R 18 + F6 20, 18 + 6 24. 24th letter ఏంటి ఇక్కడ, 24th letter ఏంటి, యాక్చువల్గా X ఉండాలి బట్ R ఉంది, ఇదే ఆడ్ 1. S19 C3 19 + 3 22, 22 లెటర్ ఉంది. అన్నీ చూసారండి, ఫస్ట్ 2 లెటర్స్ని యాడ్ చేస్తే థర్డ్ లెటర్ వచ్చింది. ఈ 2 లెటర్స్ని యాడ్ చేస్తే ఇది వచ్చింది. ఈ 2 లెటర్స్ని యాడ్ చేస్తే ఇది రాలేదు. ఈ 2 లెటర్స్ని యాడ్ చేస్తే ఈ లెటర్ వచ్చింది. ఇదే ఆడ్ 1. ఇప్పుడు ఈ క్వశ్చన్కి 38 క్వశ్చన్కి మీరు బ్రాకెట్లో ఏం పెట్టుకోవాలి, థర్డ్ ఆఫ్. అదే దిద్దేట్లయితే థర్డ్ వోవెల్ షేడ్ చేయాలి. అర్థమవుతుందా? ఆడ్ మీన్ అవుట్లో క్వశ్చన్స్ అవే, ఆన్సర్స్ ఆప్షన్స్ అవే. 39 ప్రాబ్లం నెంబర్ 39 4W6 3P2 2M6 1K1. ఎస్ చూడండి ఒకసారి. ఎస్, వెరీ గుడ్. డబ్ల్యూ చూడండి, డబ్ల్యూ ఎలా వచ్చింది అంటే 2 × 23 46. చూడండి 4 6 రాశాడు. P16 16 × 2 32 3 2 రాశాడు. M13 2 × 13 26 2 6 రాశాడు. K11 2 × 11 22. బట్ ఇక్కడ ఏముంది, 1 1 ఉంది, ఇదే ఆడ్ 1. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం 40th ప్రాబ్లం FGILPU. ఓకే, ఈ ప్రాబ్లం ఏంటో జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎఫ్కి జీకి +1, ఎస్ F6 G7 +1, G7 I9 +2, I9 L12 +3, L12 P16 plus L12 P16 అంటే +4 16 U21 +5, DE +1 EG +2 GJ +3 7 కదా, అంతే. ప్లస్ ఇవన్నీ కూడా +3 ఇలా జరుగుతాయమ్మా. +1 +2 +3 +4 +5 జరిగింది. ఇదొకటి మాత్రం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. GH +1, HE8 J10 +2, J10 M13 +3, M13 Q17 13 17 +4, Q17 W ఇక్కడ +6 జరిగింది. అర్థమైందా? అన్నీ +1 +2 +3 +4 జరిగింది, +5 జరిగింది. ఇది ఒకటి మాత్రం +1 +2 +3 +4 +6 జరిగింది. ఇలా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. రైట్. ప్రాబ్లం నెంబర్ 41 GDA VSP MJG KHE. ఎస్, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఏం జరిగింది అక్కడ? GDA
డి. ఎస్ జి డి. G7 1 minute. ఒకసారి లెటర్ పొజిషన్స్ వేయండి. G7 D4 A1 S V22 S19 P16 నెక్స్ట్ M13 J10 G7 ఓకే K11 H8 E5. ఏమైనా లెటర్ డిఫరెన్సెస్ ఉన్నాయంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏమైనా లెటర్స్ డిఫరెన్సెస్ ఉన్నాయేమో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏమున్నాయి అక్కడ? ఎస్, ఒకసారి జాగ్రత్తగా చూడండి. చూడండి, అన్నీ జాగ్రత్తగా చేశారా? 7, 4, 1 ఫస్ట్ హాఫ్లో ఉన్నాయి. మనం A to Z లెటర్స్ని 2 హాఫ్లుగా విడగొట్టాం కదా. ఏ నుంచి A to M ఫస్ట్ హాఫ్ అనుకున్నాం, N to Z సెకండ్ హాఫ్ అనుకున్నాం. ఇవన్నీ కూడా ఫస్ట్ హాఫ్ అండి. ఓకే, సారీ, ఇక్కడ వొవెల్ చుట్టకూడదులే. ఎస్, అన్నీ కూడా ఫస్ట్ హాఫ్ అండి. ఇది మొత్తం ఆ లెటర్స్ అన్నీ ఫస్ట్ హాఫ్లో ఉన్నాయి. ఈ లెటర్స్ అన్నీ ఫస్ట్ హాఫ్లో ఉన్నాయి, అవునా కదా? M10 అండి, M13 J10 ఓకే K11 8 ఇవన్నీ కూడా ఫస్ట్ హాఫ్. బట్ విఎస్పి అనేది సెకండ్ హాఫ్లో ఉంది. ఆల్ ఆర్ ఫస్ట్ హాఫ్ లెటర్స్ ఎక్సెప్ట్ విఎస్పి ఏంటి? సెకండ్ హాఫ్. అలా ఓకేనండి, రైట్. ఓకే, నెక్స్ట్ మనం ఆల్రెడీ నంబర్ క్లాసిఫికేషన్ చెక్ చేసుకున్నాం, లెటర్ క్లాసిఫికేషన్ చెక్ చేసుకున్నాం. ఇప్పుడు వర్డ్ క్లాసిఫికేషన్స్లో ఒకసారి ప్రాబ్లమ్స్ మీరు అబ్జర్వ్ చేయండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు ప్రాబ్లమ్స్ ఏమేమి దొరుకుతున్నాయో ఒకసారి చూడండి. 42 ప్రాబ్లం, వైఫ్ అంటున్నాడు, బ్రదర్ అంటున్నాడు, సిస్టర్ అంటున్నాడు, ఫాదర్ అంటున్నాడు. ఇందులో ఆడ్ వన్ ఏంటి? ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీకు బ్లడ్ రిలేషన్స్ తెలుసు కదా. ఇందులో ఆడ్ వన్ ఏంటండి? వైఫ్. ఎందుకు వైఫ్? బ్రదర్ అనేవాడు మన బ్లడ్ రిలేషన్ అండి, మదర్ మన బ్లడ్ రిలేషన్, ఫాదర్ నా బ్లడ్ రిలేషన్, వీళ్ళ ముగ్గురు నా బ్లడ్ రిలేషన్ అండి. వైఫ్ అనేది బ్లడ్ రిలేషన్ కాదండి. సో బయట పర్సన్ నాకు వస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇది ఆడ్ వన్ అండి. 42లో ఫస్ట్ వన్ ఆడ్ వన్. ఆక్సిజన్, హైడ్రోజన్, వాటర్, నైట్రోజన్ ఇవన్నీ గ్యాసెస్ అండి, వాటర్ కాదు, అదే ఆడ్ వన్. ఓకే, నెక్స్ట్ 44th ప్రాబ్లం, హ్యాండిల్, క్యాన్, బ్యాగ్, బాక్స్. ఇది క్యాన్ అనేది వాటర్ క్యాన్, ఏదో ఒక క్యారీ చేస్తుందండి. బ్యాగ్ అనేది కూడా ఏదో ఒకటి క్యారీ చేస్తుంది, ఏదో ఒకటి తీసుకెళ్తుంది. బాక్స్ కూడా అంతే, హ్యాండిల్ కాదు, అది పట్టుకునేది, అదే ఆడ్ వన్. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్. చూడండి జాగ్రత్తగా, హిందీ, ఇంగ్లీష్ ఆడ్ వన్ అండి. ఎందుకు? ఈ 3 కూడా మన ఇండియన్ లాంగ్వేజెస్. ఇంగ్లీష్ మన ఇండియన్ లాంగ్వేజ్ కాదండి, సో బ్రిటిష్ లాంగ్వేజ్ మనం యూజ్ చేసేది. ఓకేనా. 46th ప్రాబ్లం, షీప్, గోట్, క్యాట్, కౌ. చూడండి, ఇవన్నీ కూడా షీప్ అనేది, గోట్ అనేది, కౌ అనేది, ఈ 3 కూడా వెజిటేరియన్స్ అండి. క్యాట్ నాన్ వెజ్ అండి. ఓకేనా. నెక్స్ట్ 47 ప్రాబ్లం, టైగర్, పికాక్, హిందీ, క్రికెట్. ఈ 3 కూడా, ఈ క్రికెట్ కాకుండా ఈ 3 కూడా మనకి నేషనల్ సింబల్స్ అండి, నేషనల్ ఎంబ్లమ్స్. క్రికెట్ కాదు, మన నేషనల్ గేమ్ క్రికెట్ కాదు అది. సో ఆడ్ వన్ ఈజ్ క్రికెట్. వీల్స్, 48th ప్రాబ్లం చూడండి. వీల్స్, డ్రైవర్, బోనెట్, బంపర్. డ్రైవర్ ఆడ్ వన్ అండి. 3 కూడా మెకానికల్ పార్ట్స్ అండి. డ్రైవర్ హ్యూమన్ బీయింగ్. ఓకేనా, అది ఆడ్ వన్ అండి. ఓకే, సన్, 49th ప్రాబ్లం చూడండి. సన్, టార్చ్, ల్యాంప్, క్యాండిల్. ఈ సన్ అనేది న్యాచురల్ అండి. ఈ 3 కూడా ఆర్టిఫిషియల్ లైట్స్ అండి, ఆర్టిఫిషియల్ లైట్స్. ఓకేనా, సన్ న్యాచురల్. మెడ్రాస్, కలకట్టా, బాంబే, న్యూఢిల్లీ, ఈ 3 కూడా ఓకే స్టేట్ యొక్క క్యాపిటల్స్ అండి. న్యూఢిల్లీ
సెంట్రల్ క్యాపిటల్ అండి, ఇదే ఆర్డర్ అండి. ఓకేనా, ఆడ్ మెన్ అవుట్ కంప్లీట్ చేసుకున్నాండి సక్సెస్ఫుల్గా. చక్కగా ఆడ్ మెన్ అవుట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇకపోతే మీకు మొత్తం టోటల్ సిలబస్లో వెరీ క్లియర్గా మాట్లాడుతున్నాను. టోటల్ సిలబస్లో మీకు ఇంకొక రీజనింగ్ అండ్ అర్థమెటిక్లో టోటల్గా 50 మార్క్స్లో ఇంకొక పార్ట్ మాత్రమే మీకు మిగిలి ఉంది. అదేంటంటే వెన్ డయాగ్రామ్స్. సో ఫ్యూ డేస్లో అది కూడా వెన్ డయాగ్రామ్స్ని కూడా మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంతటితో సక్సెస్ఫుల్గా మనం సిలబస్ని కంప్లీట్ చేసుకున్నట్టు జరుగుతుంది. నెక్స్ట్ పార్ట్ మనం ఏం చేస్తామంటే, ఓకే, వెన్ డయాగ్రామ్స్ కంప్లీట్ చేసుకుంటే టోటల్ సిలబస్ అంతా కూడా కంప్లీట్ అవుతుందండి. ఓకేనా, ఇంకొక చాప్టర్ మాత్రమే మిగిలింది. అది ఏంటి అంటే వెన్ డయాగ్రామ్స్. వెన్ డయాగ్రామ్స్ని ఫ్యూ డేస్లో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం. ఓకే, టోటల్ సిలబస్ అంతా కూడా వీడియోస్ రూపంలో అప్లోడ్ అయినాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక చక్కగా మాట్లాడండి. డౌట్స్ ఏమైనా ఉంటే కనుక మీరు త్రూ మీ డిపార్ట్మెంట్ కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా మేము మీకు డౌట్స్ క్లారిఫై చేస్తాం. ఏదైనా మ్యాక్సిమం 99% డౌట్స్ ఏమి ఉండవండి. సో ఎందుకంటే అంత వీడియోలో ఉంటుంది కాబట్టి పాస్ చేసుకుని బ్యాక్కి వాటికి వెళ్ళొచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. రైట్ అండి, థ్యాంక్ యూ.